ఇప్పుడు మనం మంత్రాలయంలో ఉన్నాం. ఈ కార్యక్రమం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రోత్సహించండి. ఛానల్ పేరు టెంపుల్ గ్లాన్స్. అదిగో చూస్తున్నారు కదా! బంగారు గోపురంలాగా ఉంది కదా! అక్కడే దాని కిందనే మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి గారు సజీవ సమాధయ్యారు. ఆ సజీవ సమాధి అయినప్పటి నుంచి నేటి వరకు భక్తులు చూడండి తండోపతండాలుగా ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఆయన గొప్పతనాన్ని చాటి చెప్పుతుంది ఈ ఈ యొక్క భక్తులు రావడం చేయడం అంతా కూడా. కానీ ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ ఆయన కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల్లో ఎక్కువగా తిరిగారు ఆ రోజుల్లో. తిరిగేసి 1671 సంవత్సరంలో ఆయన ఇక్కడ సజీవ సమాధయ్యారు. అదిగో చూడండి. అశేష ప్రజానీకం. ఆహా! ఎంత గొప్పతనమో చూడండి. ఆ స్వామివారి పట్ల భక్తి ఎంత గొప్పగా ఉందో చూడండి. ఎంతమందొస్తున్నారు, ఎంతమంది ఎళ్తున్నారు. ఒక విచిత్రం మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఆంగ్లేయులు ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఇక్కడ ఉన్నప్పుడు సర్ థామస్ మన్రో ఈ మఠాన్ని మీరు స్వాధీనం చేసుకోండని వాళ్ళకి చెప్పారు. కానీ ఆ తర్వాత థామస్ మన్రో ఇక్కడికొచ్చినప్పుడు రాఘవేంద్ర స్వామి గారు మొదటిసారిగా మొదటిసారిగా సమాధి నుంచి బయటకు వచ్చి ఈ మఠాన్ని స్వాధీనం చేసుకోవద్దని చెప్పి ఆ థామస్ మన్రోకి చెప్పారట. మరి ఆ రోజుల్లో థామస్ మన్రోకు ఆయనకొక్కడికే స్వామివారు సమాధి నుంచి బయటకు వచ్చి చెప్పాడు. ఈ విషయాన్ని ఆ రోజుల్లో అనంతపూర్ కలెక్టరేట్‌లో ఇప్పటికీ గెజిట్ నోటిఫికేషన్ ఉందన్నమాట. చూడండి అక్కడ మొక్కుబళ్ళు ఎంత విచిత్రంగా ఉంటదో చూడు. ఒక్క అడుగు ముందుకేస్తున్నారు. చూడండి గమనించారా? ఆ తర్వాత ఆ పక్కన ఉన్నది నిలబడే వాళ్ళ దగ్గర. తర్వాత మళ్ళీ తలకాయ ఉంచి నమస్కారం పెడతారు. మళ్ళీ ఒక్క అడుగు ముందుకేస్తారు. మళ్ళీ తలకాయ ఉంచి నమస్కారం పెడతారు. అంటే వాళ్ళకేదన్నా మనసులోని కోరికలున్నప్పుడు, ఆ కోరికలు గాని నెరవేరితే వాళ్ళు ఆ విధంగా మొక్కుబడుల రూపంలో తీర్చుకుంటారు. ఈ స్వామివారి మహిమలు మనకు చెప్పడానికి అంత టైం కూడా చాలదు. అంతటి మహిమాన్వితుడైన వ్యక్తి. చిన్నతనం నుంచి ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ, ఆ కర్ణాటక, ఆంధ్ర ప్రాంతంలో తిరుగుతూ, చివరికి ఈ రాఘవేంద్ర స్వామి మంత్రాలయంలో ఆయన సమాధయ్యారు. ఇక్కడ విశేషం ఏందంటే, ఈ రా మధ్వాచార్యుల పరంపరలో ఈ రాఘవేంద్ర స్వామి శిఖరం లాంటివారు. అంత గొప్ప వ్యక్తి. గొప్ప వ్యక్తి గాబట్టే ఈరోజు కూడా చూడండి వేలాది మందొచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఇక్కడ చాలా మందికేందంటే మన మనసులోనే ఏదన్నా కోరికలనుకోని ఈ స్వామివారిని దర్శనం చేసుకుంటే ఇందాకట్లాగా రకరకాల మొక్కుబళ్ళు చేసుకుంటే అంటే వాళ్ళు అనుకున్న కోరికలు గాని నెరవేరితే అయి మొక్కుబళ్ళు చేసుకుంటారు. చూడండి అక్కడ పొళ్ళు దండాలు పెడుతున్నారు గదా! అంటే ఒక్కొక్కళ్ళు పొళ్ళు దండాలు పెడతానని, ఒక అడుగేసి ఒక అడుగు ముందుకు అలా తలకాయ ఉంచుతానని చెప్పి ఇలా భక్తులు రకరకాల మనసులోని కోరికలు కోరుకొని ఆ కోరికలుగా నెరవేరితే ఇదిగో స్వామి మేము ఇలా వస్తాం ఇలా మొక్కుబళ్ళు మీకు చెల్లిస్తామంటారు. మరి ఇంతమంది అలా చేస్తున్నారంటే వాళ్ళ కోరికలు నెరవేరబట్టే కదా ఇక్కడికి వచ్చింది. కాబట్టి స్వామివారు మహిమాన్వితమైనటువంటి వ్యక్తి అని తప్పనిసరిగా మనం చెప్పుకోవచ్చు. మీరు మంత్రాలయం రండి, మీ మనసులో ఏదన్నా కోరికలుంటే స్వామివారికి చెప్పుకోండి, అవి తప్పనిసరిగా నెరవేరుతాయని, నిజంగా మీరు ఆ స్వామిని గాని నమ్మితే ఆ కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయి.